మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నూతన బైపాస్ త్వరలోనే తీరనున్న ట్రాఫిక్ కష్టాలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముని. ప్రస్తుతం మనం ఆదోని పట్టణ పరిధిలో ఉన్నటువంటి నూతన బైపాస్ రోడ్డు మీద ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ యొక్క బైపాస్ రోడ్డు ప్రస్తుతం పూర్తయిందనే చెప్పుకోవాలి. ప్రారంభం ఇంకా ప్రారంభించలేదు. అయితే ఈ రవాణా మీదుగా, ఈ రోడ్డు మీదుగా వాహనాలు అయితే ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం వెనకాల చూసుకోవచ్చు, ఈ యొక్క వాహనాలు అయితే ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాయి. ఈ మార్గం పూర్తి అయిందనే చెప్పుకోవాలి. ఈ ప్రస్తుతం పూర్తయిన బైపాస్ రోడ్డు మీద ప్రస్తుతం మనం ఉన్నాము. రోడ్డు పనులు ఎంతవరకు వచ్చాయి, ఏంటి, ఎలా పూర్తయ్యాయని పూర్తి విషయాలు మీకు వెల్లడించే ప్రయత్నం చేస్తాను. ఈ బైపాస్ రోడ్డు విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే ఈ బైపాస్ రోడ్డు వ్యయం దాదాపు 220 నుండి 240 కోట్ల మధ్యలో ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణానికి వ్యయం అయితే ఖర్చు చేశారని చెప్పుకోవాలి. అయితే ఇది గత ప్రభుత్వంలో 2024 సంవత్సరంలో బైపాస్ రోడ్డు పనులు అయితే ప్రారంభించగా నేడు పూర్తయిందనే చెప్పుకోవాలి. ఆ బైపాస్ రోడ్డు పనులు మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రతి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కొత్త బైపాస్ రోడ్డు మీద ప్రస్తుతం మనం ఉన్నాము. రోడ్డుకు సంబంధించి నూతన బ్రిడ్జ్ మీద ప్రస్తుతం మనం ఉన్నాము. ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే పూర్తయింది. ఈ బ్రిడ్జ్ మీదుగా వాహనాలు అయితే ప్రయాణిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ మనం ప్రస్తుతం కింద ఆస్పెరీ రూట్, ఇది ఆస్పెరీ రూట్ ను అనుసంధానిస్తూ యొక్క బ్రిడ్జ్ అయితే నిర్మాణం చేపట్టారు. మీకు ఈ విజువల్స్ ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇటు వెళ్తే ఆస్పెరీ రూట్ అని చెప్పుకోవాలి. ఆస్పెరీ రూట్ నుండి ఇలా బళ్ళారికి వెళ్ళాలనే ప్రయాణికులు ఇలా నేరుగా ఈ బ్రిడ్జ్ మీదుగా, మరో బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జ్ మీదుగా నేరుగా ఆలూరు రూట్ వైపు అయితే వెళ్ళొచ్చు. అదే ఎమ్మిగనూరుకు వెళ్ళాలంటే ఈ యొక్క ఆస్పెరీ మీదుగా వెళ్లే ప్రయాణికులు ఇటువైపుగా వెళ్ళి ఈ యొక్క ఆలూరు ఎమ్మిగనూరు రోడ్డుకి అయితే ఇలా వెళ్ళొచ్చు అని చెప్పుకోవాలి. ఈ బ్రిడ్జ్ ప్రధానంగా ఈ యొక్క రోడ్లను అనుసంధానం అయితే చేస్తుందనే చెప్పుకోవాలి. ఆలూరు నుండి ఎమ్మిగనూరుకు వెళ్ళాలనే ప్రయాణికులు గతంలో ఆదోని పట్టణం మీదుగా వెళ్లే పరిస్థితి ఏర్పడేది. అయితే ప్రస్తుతం పట్టణంలోకి వెళ్లకుండా ఆదోనికి సంబంధించి ఇలా అవుట్స్కట్స్ లోనే ప్రయాణికులు అయితే వెళ్తున్నారని చెప్పుకోవాలి. ఆలూరు రూట్ నుండి నేరుగా ఇలా దాదాపు 7 కిలోమీటర్ల ప్రయాణం చేయగలిగితే డైరెక్ట్ గా ఎమ్మిగనూరు రూట్ లో ఉన్నటువంటి 41 ఫీట్స్ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి చేరుకుంటారని చెప్పుకోవాలి. ఇక మరో బ్రిడ్జ్ ఉంది, అక్కడ రైల్వే ట్రాక్ ను అనుసంధానిస్తూ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ ను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. కొత్త బైపాస్ కు సంబంధించి మరో బ్రిడ్జ్ మీద ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ బ్రిడ్జ్ కూడా పూర్తిగా కంప్లీట్ అయింది. ఇక ఇదే 2 బ్రిడ్జ్లు ఉంటే ఈ బైపాస్ కు అనుసంధానించి ఆ రెండో బ్రిడ్జ్ మీద ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది ఆలూరు రూట్ మీదుగా ఆస్పెరీ రూట్ కు అనుసంధానంగా ఈ యొక్క బ్రిడ్జ్ అయితే ఉందని చెప్పుకోవాలి. ఇది రైల్వే ట్రాక్ కు బ్రిడ్జ్ అయితే ఉందని చెప్పుకోవాలి. చూసుకోవచ్చు, దీని కింద మనకు నిర్మాణం కూడా చేపట్టారు. ఎవరైనా బై వాక్ వచ్చే ప్రజలకు మెట్ల మార్గం మీదుగా కిందకు వెళ్ళాలంటే ఈ యొక్క బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేపడుతున్నారు. ఇది అటువైపు అయితే ఆ నిర్మాణం పూర్తయింది, ఇటువైపు ఇంకా నిర్మాణం చేపడుతున్నారు. ఇక వాహనాలు అయితే ఇదే బ్రిడ్జ్ మీదుగా వేగంగా అయితే వెళ్తున్నాయి. ట్రాఫిక్ ఆదోని పట్టణంలో ప్రధాన వాహనాలు, హెవీ వెహికల్స్ గతంలో ఈ మార్గం లేనందువల్ల పట్టణం మీదుగా ఆలూరు రూట్ కి అయితేనేమి, సిరుగుంప రూట్ కి అయితేనేమి, ఆస్పెరీ రూట్ కి అయితేనేమి వెళ్ళాయి. ఇప్పుడు ఇలాంటి ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా అవుట్స్కట్స్ లోనే యొక్క వాహనాలు అయితే వెళ్తాయి. ఒకవేళ ఈ మార్గం మీదుగా సిరుగుంప క్రాస్ కు వెళ్ళాలనుకుంటే కూడా ఇదే మార్గం మీదుగా వెళ్ళొచ్చు. ఇక మీకు చివరిగా ఆ రూట్ లో సిరుగుంపకు వెళ్లే మార్గం, ఆలూరుకు వెళ్లే మార్గం కూడా వివరిస్తాం. నూతన బైపాస్ సంబంధించి ఆలూరు రోడ్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇట్లా ఆలూరు రోడ్డుకు సంబంధించి ఇలా వెళితే ఈ యొక్క ఆస్పెరీ రూట్, ఎమ్మిగనూరు రూట్ కు ఇలా మార్గం మీదుగా వెళ్ళొచ్చు. నూతన బైపాస్ పూర్తయినందువల్ల ఈ మార్గం మీదుగా ప్రయాణికులు అయితే ప్రస్తుతం వెళ్తున్నారు. అదే గతంలో అయితే ఇలా స్ట్రైట్ గా వెళ్లి ఆదోని పట్టణం మీదుగా యొక్క ప్రధాన కూడలి మీదుగా ఎమ్మిగనూరు రూట్ కు అయితేనేమి, ఆస్పెరీ రూట్ కు అయితేనేమి ప్రయాణికులు వెళ్లాల్సిన సందర్భాలు ఉన్నాయి గతంలో. ఇప్పుడు ఈ రోడ్డు పూర్తవడం వల్ల నేరుగా ఇలా 7 కిలోమీటర్లు అవుతుంది. 7 కిలోమీటర్లు ఆ సువిశాలంగా అయితే ప్రయాణికులు వెళ్తున్నారనే చెప్పుకోవాలి. వెళ్ళడానికి ఆస్కారం కూడా ఉంది. ఇటువైపు ఆలూరు ఉంది. ఇప్పుడు ఆలూరుకు సంబంధించి బళ్ళారి తదితర ప్రాంతాలకు సంబంధించి ప్రయాణికులు కూడా ఈ రూట్ మీదుగా ఇలా వెళ్తున్నారని చెప్పుకోవాలి. మొత్తానికి బైపాస్ కి పూర్తవడంతో ఆదోని పట్టణ ప్రజలు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క బైపాస్ పూర్తవడంతో ట్రాఫిక్ కష్టాలు కూడా తొలగుతున్నాయని చెప్పేసి ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో ముని, సుమన్ టీవీ, ఆదోని.